ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, దినదినము చనిపోవచ్చున్నాము. మన గొర్రెలు కాపురులు, యెహోవా కాపురి. ఆయన అన్నాడు 23 కీర్తనలు. మనం అందరం కాపురమే. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో గొర్రె పిల్లలు యేసుప్రభు పేరు తిన్నాడు. ఆ గొర్రె పిల్లలు రేపు కాగి పోషించాడు ఆయన. ఇందును గూర్చి చదవమా. ఇందును గూర్చి అంటే ఎందుకు గూర్చి అనే ప్రశ్న మనకు రావాలి. ఇక్కడికి వచ్చాం, ఎందుకు వచ్చాం? పిలిచారు కాబట్టి వచ్చాం. ఎంత కష్టమా? 3 సార్లు ఎక్కడో ఎంత అన్నారంటే ఎందుకు చేస్తాడు? కదా లెఫ్ట్ రైట్ అంటూ ఉంటాడు. ఇక్కడ బండి అయినా పోతే ఎవరు గుద్దేస్తారో తెలీదు. ఆయన బండి మీద కూర్చున్నా పోయి రైతులు మోసేసారు. మీరు పాస్తున్నారు వాళ్ళ సంగపతి. ఈయనేమో అక్కడ దేవునికి సంబంధించిన ఇందులో గురించి దినవేళ చనిపోతున్నాం. పౌరు గారు అన్నట్టుగా చచ్చిపోతేనే మంచిది. 1:7 కూడా పీడి పత్రికలో చచ్చిపోవడం మంచిది, బ్రతికితే దేవునికి స్తోత్రం. అయ్యగారు ఎవరో ప్రభాకర్ గారు ఇంకోరు ప్రవీణ్ నారాయణ చెప్పేసేది తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఏసయ్య రోజు బయలుపోయి ఉన్నాడే ఎవడు వాళ్ళప్ప రా మన ఇద్దరు కలిసి ప్రపంచాన్ని వెళ్దాం అన్నాడు. ఏమన్నా ఏసయ్య అది జరగమా దేవునికి స్తోత్రం. ఇందుని గురించి రాయబడిన సంగతి ఏమనగా, వధింపబడ్డ వారమై వధకు సిద్ధమైన గొర్రె పిల్లలమని పౌలు గారు అంటే ఏదైనా తెచ్చుకోరు. బ్రతుకులు తీస్తే చాలా ఎక్కువ ఏమన్నాడు ఆయన. మనం తెచ్చుకోము అయిపోయి ఎంత 140 అంటాడు ఒకడు రావాలంటే. ఎంత 40 పగలి గంటలో పోయి నువ్వు రాత్రి మా ఆవిడ రాత్రి పోయాయా, నిన్న పోయావు, ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నాడు. వచ్చేస్తుంది మొత్తం మందిని ఆయన చదవకుండా ఈ తినడం మనం ఏం తెలిపోతుంది. 3 నెలలు 2 నెలలు అంతా ఆయనే. ఆయన తీసుకోండి. ఎవరికి పట్టుకోవాలి సంచి. నీకు ఆ విశ్వాసం ఉండాలి. ఎందుకంటే నా దేవుడు రావా కూలి మీద రావా గోల్డ్ తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూలి మీద సామానేస్తామా, ఇంట్లో కూర్చుంటామా, ఎక్కడ చదువుతామా? దేవుడు మీకోసం నాకు మన కోసం ఏర్పాటు చేసి దేవుడు చిత్తం మనం నేర్చుకుందామా? ఇది ఎక్కువగా ఏర్పాటు చేసినా అందులో నేర్చుకుంటారా? ఎవరు సంతోషం. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పాడు ఎక్కడెక్కడో సంతోషం ఎక్కడ ఉందని. సంతోషం ఆయన సన్నిధిలో సంతోషం, నిత్యం ఆనందం. ఎక్కడ సంతోషం అనిపిస్తున్నామా? మనం అందరం అనిపిస్తున్నామా? అనిపించాలి. ఇందులో గురించి రాయబడిన సంగతి రాలేదు. ఇంకా చదివి తీసుకుందాం. ఆయనను మనల్ని ప్రేమించిన ఎవరు? యేసయ్య ద్వారా. మనం ప్రేమించిన వారి ద్వారా మనం వాటన్నిటిలో అత్యధికమైన మరణమైన జీవమైన ఏదైనప్పటికీ ఉన్నవైన రాకపోయినను ఎత్తైనా లోతైనా యేసు ప్రభు ప్రేమ నుండి మనల్ని ఏది దూరం చేయదు. దేవునికి స్తోత్రం. చాలా బాధలు వందనాలు. చాలా మంచిగా చదివారు. ఏది మనను యేసు ప్రభు వారి ప్రేమ. అందుకే ఆయన ప్రాణం పెట్టారు. ఆయన ఏం పెట్టారు? నా రక్తం ఇచ్చేయాలో నేను చచ్చిపోతున్నాను అంటుంది కాబట్టి. అర్థమైంది కదా? నాకు రక్తం తక్కువే, నా బాడీకి రక్తం ఇస్తే కదా. రక్తాలు గ్రూపులు కావాలి కదా. యేసు ప్రభు వారు రక్తాలను చెందించడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించారు. అందుకే ఆయన ప్రాణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. రక్తమే ప్రాణము. ఏ మాట జ్ఞాపకం. దేవునికి స్తోత్రం. శ్రమ అయినా, బాధ అయినను, హింస అయినా, కరువైనా, ఏదైనను జీవింతును జీవింతును జీవింతును
చెప్తాం హల్లెలూయా. 1994 ఏప్రిల్ 24 నిన్న కాక మొన్నే చచ్చిపోయాను నేను. 30 ఏళ్ళ క్రితం. నవ్వించాడు దేవుడు. వైఎస్ మురళిగా తాడే పెరుగు నువ్వు చచ్చిపోతానన్నాడు. ఆయన చచ్చిపోయాడు. డాక్టర్ వెంకటేశ్వర గారు చచ్చిపోయాడు. డాక్టర్ శంకరరావు గారు చచ్చిపోయాడు. డాక్టర్ సుబ్బరాజు గారు చచ్చిపోయాడు. చాలా పెద్ద డాక్టర్ బాబులు పోయాడు. ఎక్కడికి దేవునికి స్తోత్రం. సజీవులు సజీవులే నిన్ను స్తుతించెదరు, నా ప్రాణమున్నంత వరకు ఆరాధింతును. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా. హల్లెలూయా. చప్పట్లు కొడతాం. సింగర్ కాదు, యాక్టర్ కాదన్న, ఆ 2-3 కూడా చేశారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి వర్తమానం ద్వారా అలాగే పాటల ద్వారా మనల్ని ఎంతో ముగ్ధులుగా చేసిన దైవజనులు డేవిడ్ గారికి కూడా వందనాలు. మన మధ్యన యోహాన్ గారు ఉన్నారు. వారు కూడా ఒక 10 నిమిషాలు వచ్చి వాక్యం చెప్పవలసిందిగా కోరుతున్న వారు వస్తూ ఉండగా చప్పట్లు పడదాం. ఈ టయానికి మేము కరెక్ట్గా ముగిస్తాం. మీరు ఏం కంగారు పడాల్సిన లేదు. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి దేవుని మరి వచ్చే దైవజనులను ఆహ్వానించాలి. ఎందుకంటే వారు ఏర్పాటు చేస్తున్న దైవజనులు వారికి మరి అంత బలహీనమైన కూడా మన మధ్యకు వచ్చారంటే ఎంతో అదృష్టవంతులం అన్నమాట. ఇంత మంది దైవజనుల ద్వారా మీరు వాక్యం వింటున్నారంటే ఎంతో ఆశీర్వాదం పొందుకుంటున్నాం. కాబట్టి మరి అయ్యగారు కూడా దేవునికి మహిమ కలుగును గాక. సమయించిన దైవజనులు నాకంటే యోధులు గొప్పవారు, సైన్య సమూహం ముందు నేను చిన్నోంది. సువార్త 1 యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 6వ వచనం చదివాం. అమ్మా, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. నీళ్లతోనూ వచ్చెను, ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు అతడే. ప్రార్థన చేసి చిన్న మాట. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రభావికు నాకంటే ముందుగా మీ దాసులు గనులైన వారు అయాయికో చక్కని మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. ఏ సమయం అనుకున్న నేను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నేను సిలువ సాటిన మరుగుపరిచి నా మాటలో ఎంత మాత్రం ప్రయోజనం కాదు, మీ మాటలు మాకు అందించమని యేసు నామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ వాక్యం చూసినప్పుడైతే మనం అక్కడ పైన రాసి చూసారు. కొరింథీ పత్రికలోను ఏముందండి పైన? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ వేయబడిన క్రీస్తు ఎవరి కొరకు సిలువ వేయబడ్డాడు? సర్వ మానవాళి కొరకు. మన ఇక్కడ ఉన్న మన కొరకే కాదు, ఈ యావత్ ప్రపంచ ప్రజలందరి కొరకు కూడా అందరి పాపం నుండి విడిపించబడాలని సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడి అందరూ విడుదల పొందాలి. దేని గురించి విడుదల పొందాలి?
పాపము శాపము తరతరాలుగా వస్తున్న ప్రతి పాపం నుండి విడుదల పొందాలని దేవుడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల యవన కాలంలో తన రక్తాన్ని సిందించాడు. ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో యోహాను సువార్తలో ఉంది కదా, మనం చదివాం కదా, సార్ చదువుతారా? నీళ్ల ద్వారాను రక్తము రక్తము ద్వారా వచ్చేవాడు ఈయనే. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను. నీళ్లు దేనికి సాదృశ్యం? మన ఉదయకాలం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు నీళ్లు మనకు అవసరం. ప్రతి దానికి కూడా నీళ్లు అవసరం. అలాగే నీళ్ళు బైబిల్ గ్రంథంలో దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మనం పరిశుద్ధాత్మ లేకపోతే పని చేయడానికి కూడా శక్తి సరిపోదు మనకు. అపోస్తుల కార్యాలు చూసినట్లయితే 2వ అధ్యాయంలో మీరు పైనుండి శక్తి వచ్చే వరకు కనిపెట్టుకుని అన్నాడు. ఆ శక్తి పొందుకున్నప్పుడు ఏం చేశాడంటే పేతురు గారు నిలబడి వాక్యం ప్రకటించినప్పుడు 3,000 మంది ఒక ప్రసంగానికి రక్షించబడ్డారు. ఈ రోజున మనకు కావాల్సింది ఏంటి అంటే పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరికి అవసరమైనది. ఉదాహరణకి దానికి సాదృశ్యం నేనే. మాకు చదువు లేదు. ఇక అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు దేవుడు దర్శించాడు. మాట్లాడినప్పుడు ఆ మాట బట్టి వచ్చాం. ఒక ట్రైనింగ్ లేదు, చదువు లేదు, కొన్ని ఎక్కడికన్నా వెళ్ళి కొన్ని రోజులు నేర్చుకున్న వాళ్ళకు కూడా కాదు. దేవుడు దర్శించి దర్శనంలో మాట్లాడు, నా పని చేసి మిమ్మల్ని రక్షించానన్నాడు. మీరు సేవిస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారంటే మాట్లాడలేదు. ఆ దర్శనం చూసినప్పుడు మా హృదయాలు కదిలి వెంటనే మేము రక్షణ పొందాం. వెంటనే పాస్టర్ గారిని పిలిపించుకుని జనవరి 1 రక్షణ తీసుకుని దేవుల్లో కొనసాగుతున్నప్పుడు ఆయన పని చేయమంటూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మాకు తెలియదు, భయము. ఒక 2 నెలలు చర్చిలోకి వెళ్ళాము. అలాగా దగ్గరలో కూర్చుంటే చదవమంటారు, భయం శివాన్ని కూర్చుని తనకే తెలియజేసుకునేవాడు. అటువంటిప్పుడు దేవుడు మాట్లాడే పని చేయడానికి పని అంటే ఏంటో తెలియదు. అటువంటి స్థితిలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తోటకు నడిపించి ఒక ఆమె బంగారం పోయిందంటే పెళ్లి వివాహంలో ఆ కాసు బంగారం పోయి అది దొరికితేనే కానీ పొద్దాలు ఎక్కడికి అంత తగ్గలేదు అనుకున్నాడు. అక్కడ ఆపేసి పరిశుద్ధాత్మ నడిపించడానికి ప్రార్థన చేయగా మాకు దేవుడు పంపించేది. అందుకని మేము అక్కడికి వెళ్ళలేదు. ఆ పంపించినప్పుడు సాయంకాలం దొరికితే మా ద్వారా దేవుడు మాట్లాడించినప్పుడు అదే సమయంలో మళ్ళీ సాయంకాలం అంతగా చెప్పినప్పుడు అదే సమయంలో 4 గంటలకి అమ్మాయి దారి చిన్న కాలు దారి చుట్టూంటే అక్కడ దొరికిందంట. ఎదురు చూశారు. అప్పుడు వెళ్ళి మేము ప్రార్థన చేయగా మీరు ఎక్కడ ప్రార్థన చేయడం వస్తామంటే ఒక మనిషిలో ప్రార్థన స్టార్ట్ చేసింది. ఒక ట్రైనింగ్ లేదు, ఒక బైబిల్ అనుభవం లేదు, ఏమీ లేదు. ఇది ఎలా జరిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారానే. ఇక్కడ అంటుకున్నాడు కదా ఈ మాట, ఈ వచ్చినప్పుడు చక్కని మాటలు 3 మాటలు కనబడుతున్నాయి. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చేవాడు ఈయనే యేసుక్రీస్తు. ఇక్కడ బోర్డు మీద ఇక్కడ పేద రాసింది ఏముందంటే అక్కడ క్రీస్తు తర్వాత ఏముంది? అక్కడ క్రీస్తు తర్వాత ఏముందమ్మా? సత్యం. చదవని అక్కడ కూడా ఉంది మాట. సత్యమైన మార్గం ఇది. ఈ సత్యమైన మార్గం అసత్యంలో ఉన్న వారికి తెలియనప్పుడు అది అజ్ఞానంతో ఉంటారు. అందుకనే ప్రసంగి గ్రంథంలో చదివిస్తూ ఉన్నాడు. వారిలో హృదయంలో ఏమంటుందంట? అజ్ఞానం ఉందంట. ఆ అజ్ఞానం ఉన్న చూపు కూడా పనులు తెరవబడవు. అజ్ఞానం పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సర్వసత్యాన్ని తెలుసుకుంటారు. ఈ రక్తం ఏం చేస్తుందంటే మనం చూసినట్లయితే లేవి కాండంలో రక్తం దేనికి సాదృశ్యం? ప్రాణానికి సాదృశ్యం. నీళ్లు ఆత్మకు సాదృశ్యం అయితే రక్తమేమో ప్రాణానికి సాదృశ్యం. రక్తం లేకపోతే మనిషి ఏమైపోతాడు? ఉబ్బిపోతాడు. మా మేనత్ గారు కావాలని మన హాస్పిటల్ తీసుకెళ్ళారు. రక్తం తగ్గిపోయిందంటే ఎంత లావైన కాళ్ళు, అసలు లాగమంటే ఎంత లావైన కాళ్ళు. ఏంటంటే డాక్టర్లు అన్ని చెకప్ చేసి రక్తం తగ్గిపోయిందన్నారు. మనిషికి ప్రాముఖ్యమైనది ప్రాణం ఏంటంటే రక్తము. నీళ్లు పరిశుద్ధాత్మ సాదృశ్యం అయితే ప్రాణానికి మనిషి జీవించాలంటే రక్తము. మన పాత నిబంధన అంతా కూడా చూస్తూ ఉంటాం. రక్తము బలి అర్పించి బలిపీఠం యొక్క ప్రోక్షించేవారు అంటే ప్రాణాత్మ. అందుకనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దేని వల్ల వచ్చాడట? మనందరి పాపముల నిమిత్తము, మనందరి పాపాలను తన భుజము మీద వేసుకొని నీ కొరకు నా కొరకు మన అజ్ఞాన స్థితి నుండి విడిపించడానికి అనాదికాల సంకల్పంలో నిన్ను నన్ను సృష్టించాడు కనుక మనల్ని
విడిపించడానికి ఆయన ఎంతో ప్రేమ కరుణ చూపిస్తూ అనుకున్న మరొకసారి చదవమ్మా యోహాను సువార్త అదే రక్తము ద్వారాను అనగా నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ దేవునికి స్తోత్రం. దేవుడు మనందరి కొరకు కూడా ఆయన చేయవలసినది అంతా కూడా చేశాడు. అంతా చేసి చాయిస్ మన ముందు పెట్టాడు. మనం ఎన్నుకోవాలి, ఏది సరైన మార్గమో తెలుసుకోవాలి. సత్యమైనది ఏంటో తెలుసుకోమంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. సత్యమైన మార్గం ఏదో అడిగి తెలుసుకోమంటూ ఉన్నాడు. అడిగి తెలుసుకున్నాకైతే ఏది సత్యమో గ్రహించుకోగలుగుతాం. గ్రహించుకున్న మనము ఏం చేస్తే మన దైవజనులు చెప్పారు కదా, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయములను ఎవరైతే నీతిమంతులు ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతారో ఆకాశ మండలంలో జ్యోతుల వలె నిత్యము ప్రకాశిస్తూ ఉంటారండి. ఆ పని ఎవరిదై? పాస్టర్ గారు అవుతుందేనా? మిఖాయిల్ గారు నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను. మా నరేష్ గారు 4-3 సార్లు చేశారు కానీ రాలేదు. కానీ ఇదే ఫస్ట్ టైం నేను చూస్తాం. సేవకుల పట్ల ఆయనకున్న తపన, ఆయనకున్న ఆ చక్కని అభిప్రాయం నేను సంతోషిస్తూ ఉన్నాను వచ్చినప్పుడు కాడి నుంచి. సేవకులంటే ప్రేమ, సేవకులంటే ఆసక్తి, సేవకులంటే గొప్ప ఉన్నతమైన ఆశతో ఉన్నారు ఆయన. బైబిల్ గ్రంథంలో సేవకుల గురించి ఏమన్నా తెలుసండి? ఏమన్నానండి సేవకుల గురించి అయ్యారు అబ్రహాం గారు? సేవకుల గురించి ఏమన్నానండి బైబిల్లో? దూతలతో పోల్చాడు. సేవకులు అంటే దూతలతో పోల్చాడు. గొప్ప ఉన్నతమైన స్థానంగా దేవుడు మలిశాడు. అందుకనే సేవకుల పట్ల మిఖాయేలు గారికి ఉన్న ఆశను చూసి నేను కొనుక్కుపోయాను. ఇదే మొదటిసారి నేను రావటం, ఇక్కడికి రావటం. ఆయనకున్న తపన, ఆయనకున్న మంచి అభిప్రాయం, సేవకులను పిలిపించిన ప్రార్థన చేయడం. ఒక మాట చెప్ప రాగానే నాతో ఈ చర్చి కట్టక ముందు మాకు పాక ఏదో ఎస్టేట్లో పోయింది. తర్వాత మేము ప్రార్థన సేవకులను పిలిపించి ప్రార్థన ఇంటేదో జరిగింది అన్నాడు. నాకు నిజంగా మాటకే పరిశుద్ధాత్మ ఉప్పొంగుకుంది. నాలో తప్పిక్కులైపోయింది. నిజమండి, అది సేవకులు అంటే అసమాసి కాదండి. అనేకులను దేవుని వైపు తిప్పే రాయబారులు, దేవునికి మనుషులకి ఉన్న మధ్యవర్తులు. అందుకనే దేవుడు అంటున్నాడు సేవకుని ఉన్నతంగా చూస్తూ ఉన్నాడట. సేవకుల పట్ల ఒక ప్రత్యేకమైన తలంపు కలిగి ఉన్నట. సేవకుల పట్ల ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలోను, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. నేను చెప్తాను. 41. నీ దేవుడైన యెహోవాను నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని పట్టుకున్నానని నేను దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన చేయి పట్టుకుంటాడంటే అండి, మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఈ లోకంలో మనకి ఎవరన్నా దండా లేకపోయినా కానీ మనం పట్టుకునేది ఏంటంటే దేవుని యొక్క పాదాలు బలిపెట్టి పట్టుకుంటాం. మనుషులు మోసగిస్తారు, మనుషులు విడిచిపెడతారు. మనుషులందరూ కూడా నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చేది ఎవడంటే సేవకుడికే ఉంది. ప్రతి పరిస్థితుల్లోనూ కూడా ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే తప్ప వేరే అవసరం లేదు సేవకుని. ఇది నా అనుభవంలో నేను అనుభవించి చెప్తున్నాను. మాట నేర్చుకుని కాదు, అది అనుభవపూర్వకంగా వస్తేనే దాని ఇలువేంటో తెలుసు. అలా అనుభవించాము కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు. చక్కని వాక్యాలు అక్కడ ఎడింగ్ చేశారు. నిజంగా వాక్యం నా హృదయానికి కదిలించింది. సిలువ ఏంటంటే అక్కడ మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. మనం ప్రకటించవలసింది సిలువ వేయబడిన క్రీస్తు, యేసు క్రీస్తుని ప్రకటించాలి. ఉన్నా మనకి ఏ అవసరం లేదు, అది ప్రకటించే సార్ మన జీవితాన్ని అంతా ప్రకటించినా సరిపోదు, అవదది. అందుకనే దేవుని ప్రకటిద్దాము. మరి మిఖాయేలు గారికి ఇచ్చిన తలంతు మంచిది.
నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. దేవుని బట్టి నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకము గల దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ సమయంలో అయ్యా సదాపడిన నీ వాక్యాన్ని మా జీవితాలలో నెరవేర్పు తీసుకురామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి వర్తమానం ఇచ్చిన దేవజనులు యోహాన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. చప్పట్లు కొడదాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణప్రియుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ఈ రీతిగా ఉన్నామంటే ఆయన్ని ఎంతగానో ఆదుకుంటున్నాడు. మరి సంఘమంతా ఆదుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకప్పుడు ఇది పాకలాగా ఉండేది, తర్వాత సెట్లాగా ఉండేది. అన్నీ కూడా మరి దురాత్మలు, దుష్టతనముల ద్వారా అవన్నీ పోయి, కానీ ఈ యొక్క మందిరం గురించి మరి మేము 3 సంవత్సరాలు ప్రార్థన చేశాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మరి ఆయనకు తోడుగా ఉంటూ, సంఘస్థులు తోడుగా ఉంటూ ఈ మందిరం ఎంత రీతిగా ఉన్నదంటే ఎవరు అనుకున్నారు? యేసయ్య అనుకున్నాడు. నా సేవకుడు అంటున్నాడు అక్కడ, నా ప్రాణప్రియుడు. ఆయన ఎందుకు నేను ఆత్మిస్తున్నాను. ఈ రోజున మనం ఈ రీతిగా మనం అందరినీ సమకూర్చడానికి ఆయనకి ఎంతో దైవజనులంటే ఆయనకి ఎంతో ప్రేమ, ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ, అలాగే మరి సంఘస్థులకు కూడా ఎంతో ప్రేమ అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రీతిగా మరి 1 గంట వరకు 10 మంది దైవజనులు చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పబడుతున్నారు. ఎందుకంటే తిప్పుకునే ఉంటారు. ఈయన వెంటనే 10 నిమిషాలు అంటున్నాడు, ఈ 10 నిమిషాలు ఏం చెప్పాలనుకున్నాం. కానీ మంచి మంచి వర్తమానాలు ఇచ్చారు. ఒకరు దీపం గురించి చెప్పారు, ఒకరు ఆత్మ గురించి చెప్పారు, ఒకరు సహాయం గురించి చెప్పారు, మరొకరు దీవుల గురించి చెప్పారు. ఇటువంటి మాటలు ఎక్కడ వినపడవు. కాబట్టి మరి వర్తమానం చెప్పిన దైవజనులు, పాటలు పాడిన దైవజనులు, మరి అలాగే ప్రార్థన చేసిన దైవజనులు మా అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి అనుకున్న టైం ముగించబడటం కనుక దైవజనురాలు ఇక్కడ వచ్చినట్లయితే ఆరాధన చేసి మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి రండి. ప్రతి ఒక్కరు కూడా లేచి రండి. అమ్మా రండి. దైవజనురాలు రావాలి. క్విక్ యాక్షన్. లేవరా ఆరాధన చేయడానికి జ్యోతి గారు, అబ్రహాం గారు, గ్లోరీ గారు, ఆమోస్ గారు ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేస్తూ మరి ముగింపు ప్రార్థన రవికుమారయ్య గారు చేస్తారు. మరి దీవులు అబ్రహాయి గారు ఇస్తారు. రావాలి, లేచి రావాలి. అక్కడి నుంచి టకటక మీరు మంచిదండి. అందరూ లేచి నిలబడదాము. ఇంకో ప్రార్థనలో దేవుడు మన పట్ల ఎంతో కృప చూపించి ఎంతవరకు దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అనేక వర్తమానాలు వినడానికి ప్రభుత్వంలో సహాయం చేశారు. బట్టి దేవుని స్తుతిస్తూ మాట్లాడిన ప్రతి మాట ఇది నా కొరకే, నాకు, నా కుటుంబానికి, మా సంఘానికి, మా గ్రామానికి, మా దైవజనులకి దేవుడు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయడం తండ్రి అన్నట్లుగా మనసారా ప్రభుని వేడుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్తాం. ప్రైస్తలాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నిటిని బట్టి దేవుని వాక్యం